నమస్తే మేడం. డబ్బులుంటే రేంజ్ రోవర్ కారు కొనొచ్చు, కానీ క్రేజ్ మాత్రం అంత ఈజీగా రాదు. ఆ క్రేజ్ నా దగ్గర పుష్కలంగా ఉంది. అవునా? పెళ్లి చూపులకు వెళ్తున్నాను, బ్లెస్సింగ్ మీ. వీరప్ప, వీరప్ప బిలు. నేనేరా వీరప్ప. నీ కూతురు పెళ్లి చేసుకుంటా. నాయనా అల్లుడు ఎట్టా ఉన్నాడు? అల్లుడు బాగున్నాడు, తాలిపట్టు కట్టిరా. ఏమనైనా పోయి ఆ బస్సు వేసేసేయాలి. ఆ డిస్టర్బెన్స్ నాకు అర్థం కాదు. బాగా డిస్టర్బెన్స్ బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. మామయ్య, నేనేదో మాట వరుసగా డిస్టర్బ్ చేస్తున్నాను. మా అల్లుడికి మర్యాదలు తగ్గకూడదు. నాయనా పోయినా కూడా నీలో పౌరుషం తగ్గలేదు నాయనా. మనుషులు చంపుతారేంట్రా? మీమే వంశం రా. కోసం ప్రాణాలు ఇస్తాం. కూర్చోలుడు. వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను. అల్లుడు వెళ్ళిపోతాను. కూర్చో. రే సీను, ఎవరేసినాడు రా ఇది? మరి ఎందుకు తీయలేదురా? ఆడి గొడ్డలతో ఆడతల నరకాలని చెప్పి నా వెనకే ఉంచుకున్నాను. తీసేరా. ఎట్టా ఉన్నాడు రా? సందుల్లో అడవి పందులా ఉన్నాడు. ఎవడన్నాయుడు? మనకు కాబోయే అల్లుడు రా. ఈడి ముఖం చూస్తే కరోనా వైరస్ కూడా రక్తం కక్కుని చచ్చిపోద్దన్నా. ఏందిరా లోపల లొల్లవుతా ఉంది? చూడకూడదు చూసిండ్రన్నా. ఎవరిని చూశారు? మన అమ్మాయి గారిని చూసిండన్నా. స్నానం చేసినప్పుడు చూసిండారా? అమ్మాయి గారు పూజ చేస్తున్న సమయంలో చూసారన్నా. పిలిపించిన వాళ్ళిద్దరిని. నీకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మాయి పూజ చేసుకున్నప్పుడు చూస్తారా? నా అల్లుడి దగ్గర పరువు పోయింది, నా పరువు కాపాడండి రా. అయ్యా నరికేసుకున్నావయ్యా. చెప్పినాను కదరా, పరువు కోసం నేను ఏదైనా కోసుకుంటా. కూర్చో. సూర్యగాడు ఎక్కడున్నాడు? ఎనకున్నాడన్నా. ఆడేం చేసిండ్రా? పెళ్లి చేసుకున్నాడన్నా. మనకి చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడా? అవునన్నా. పిలిపిరాన్ని. అత్యవసరం ఉంటేనే పిలుస్తావు నన్ను. ఎవరిని ఏం చేయాలి, ఎవరిని పడవాలి, ఎవరిని కిడ్నాప్ చేయాలి చెప్పన్నా. నా కూతురు కన్నా ముందు పెళ్లి చేసుకుంటావా? నా కూతురు కన్నా ముందు పిల్లలు కానీ నా పరువు తీయాలనుకున్నావురా? అల్లుడు ముందు నా పరువు పోయిందిరా. మామయ్య, మూడు పెళ్లి చేసుకుంటా కదా, మీకు తెలియకుండా ఏమైంది? శోభనానికి వెళ్తావారా? ఒక్క 5 నిమిషాలు నా పరువు కాపాడాలా? లోపలికి వెళ్ళి ఏం చేసినావురా? మామయ్య, నాకు పెళ్ళొద్దు, ఈ తర్వాత వస్తుంది మామయ్య. ప్లీజ్ మామయ్య, వెళ్ళిపోతాను. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను మామయ్య. చేసుకుంటా కదా? చేసుకుంటాను. రాములు సోములు ఇలా అమ్మాయిని తీసుకురండి రా. మామయ్య, ఒక విషయం చెప్పాలి. నేను మా అమ్మగారికి కిడ్నీ ఆపరేషన్ ఉంది. ఒక 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటాను. కిడ్నీ కోసం అమ్మాయి పెళ్లి ఆగిపోతుందిరా. కిడ్నీలా ఇడ్లీ లాగున్నారే. ఏంట్రా అది? ఇదేందిరా డగ్ డగ్ అని కొట్టుకుంటా ఉండదు? గుండెకాయ వచ్చిందయ్యా. గుండెకాయ నడుములో ఉంటుందా? ఇడికి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటంటే. మనకి కిడ్నీ కావాలరా. ఇంకోటి ఎవరా? ఇదిగో అల్లుడు, 2 కిడ్నీలు తీసుకో. అమ్మకి ఏది సూట్ అవుతుంది అది వాడుకో, లేకపోతే 20 కిడ్నీలు ఉన్నాయి, ఇది సూట్ అవుతుంది. త్వరగా పెళ్లి చేసి వెళ్ళిపోతాను మామయ్య. అమ్మాయిని తీసుకురండి రా. కూర్చోలుడు. కూర్చున్నా. ఆ బంగారం ఉంగరం తీసుకొచ్చేయండి రా. అల్లుడు అమ్మాయి ఆడుకుంటారు. మరి ఇప్పుడు దేంతో ఆడుకుంటారు రా? అంతుంది. ఈ గుడ్డు ఎవరు తీస్తే వాళ్ళే గెలిచినట్టు. అల్లుడు ఇంకా ఆలోచన చేయకుండా తాలిగట్టు. ఈ గుడ్డుతో పని అయిపోయినదా? అయిపోయిందిరా. ఓర్ని పర్ఫార్మెన్స్.
ఎలా కట్టాలని తాలి ఏమైనా తల్లుడు జడ అడ్డం వస్తుంది. చూసినావే నీ జడ కోసం పెళ్లి ఆగిపోయినదే, నా పరువు పోయిందేడా. నాయనా ఆ, నేను నీ బిడ్డని, నాలో ప్రవహించేది నీ రక్తం నాయనా. ఆ. మన పరువు మాత్రం పోనీను. రే సూరి, నా బిడ్డ అనిపించినావు. తీసుకో నాయనా. చెప్పండి, మీ పెళ్లికి ఈ తలకొడ అడ్డా? ఈ తాళి కట్టేస్తారు. మావయ్య మీరు వెళ్ళిపోతావు మావయ్య, నీకు పుణ్యం ఉంటుంది. బయలుదేరాడు. అల్లుడు ఆ, ఉగాది పండుగ వస్తుంది, అమ్మాయిని తీసుకొని రా. నేను రాను. అల్లుడు అమ్మాయి జుట్టు పోయింది, డాక్టర్లు చూపించి మంచి ఆయిల్ రాయిపిస్తా, జుట్టు పెరుగుద్ది. జుట్టు లేకపోయినా జుట్టుని సంసారం చేస్తాడు. అల్లుడు జుట్టు లేకపోతే అందరూ నవ్వుతారు అల్లుడు. రమ్మని ఆయన జుట్టు అవసరం లేదు, దీని మనసు ఉంటే చాలు. దాని సంసారం చేద్దాం, జన్మలో మీ ఇంటికి రాను. చూసారా, అమ్మాయికి జుట్టు లేదు, పెళ్లి అవదు అనుకున్నాం. ఎట్లా పెళ్లి చేసి పంపించినావో. అమ్మా నమస్కారము. నమస్కారము. అయ్యా నమస్కారం, బాగుండారా? నమస్తే. నా ఫ్యామిలీ పేరు బెత్తం వారి నిలయము. అమ్మాయికి పెళ్లి చూపులు కదా, అమ్మాయిని రెడీ చెప్పు. ఏమండి, అమ్మాయి రెడీ. పిల్లల్ని తీసుకురమ్మన్నాడే మీ నాన్న. నువ్వేంటే మన అమ్మాయి కంటే ఇలా యంగగా తయారవుతున్నారు. సరేగానే మన పని మనిషి రంగయ్యేడే. రంగయ్య, మీకోసం బూస్ట్ తెచ్చాయి గారు. చాలా చాలా బాగుందిరా బూస్ట్. స్పెషల్ గా చేసాయి గారు. అయ్యగారు నేను పోయి వస్తా. ఎందుకురా? షర్ట్ వేసుకుని వస్తాయి గారు. అయ్యగారు మొన్న మీరు చిల్లర ఇచ్చారు కదా, ఇమ్మని. ఏం చిల్లర? ఇవ్వటం మర్చిపోయా గారు. ఇవ్వటం మర్చిపోయాను. ఇస్తారా? మీరే ఇవ్వాలి గారు. ఓకే అయ్యగారు, నేను లోపల పని చూసుకుంటా. మొత్తం పని అంతా నేనే చూసుకుంటా. సరేనే, మనం అందరం వెళ్తే ఆ పెళ్లి కొడుకులు వస్తారు పెళ్లి చూపులకి. తోడు పెళ్లి కొడుకు రావాలి. లెట్స్ వెల్కమ్. అరే సుధీర్, అసలు ఫాస్ట్ రా, జంక్షన్ లో ఉన్నాను. రామప్రసాద్, అరే ఏంట్రా, ఏంటి పెళ్లి చూపులంట? పెళ్లి చూపులు రా. ఈసారి ఇలాగా నాకే పెళ్లి చూపులు, నన్నే తీసుకెళ్లి పెళ్లి చూపులో కూర్చోబెట్టా. ఎన్ని కాదురా, కుదరదు. అందుకని చిన్న చేంజ్, ఈసారి పెళ్లి చూపులు నాకు. పెళ్లి చూపులు నీకా? అమ్మయ్య, అయితే హ్యాపీరా, సేఫ్ జోన్ నేను. అరే ఇంతకీ కట్నం ఎంత ఇస్తున్నారు? కట్నం ఒక ₹1,00,000 అడిగాను, వాళ్ళు ₹1,00,000 ఇస్తా అన్నారు. మరి అంత తేడా ఏంట్రా? ముందు 1,00,000 ఇచ్చేస్తాను, వడ్డీ తిప్పుకోమన్నారు. ₹1,00,000 తీసుకున్నారు నన్ను. మొన్న నాది కూడా లాస్ట్ మంత్ సంబంధం క్యాన్సిల్ అయింది కదా. క్యాన్సిల్ అయింది. ఇలాగే కట్నం గొడవలోనే ₹1,00,000 కట్నం ఇస్తున్నారు కదా. వాళ్ళు ₹1,00,000 ఇచ్చారు, నేను వడ్డీలు తీపి ₹1,00,000 చేశా. పబ్బలకి తిరిగా. సరే గానీ అట్లీస్ట్ ఇల్లు గానీ ఏమైనా పెట్టారా? ఇల్లు వాళ్ళంటూ నిల్లు నాకు ఇచ్చేస్తానారా. ఇల్లు ఇచ్చేస్తానారా? హ్యాపీ కదరా? కాకపోతే రెంట్ కట్టుకోమన్నారు. అందుకే నువ్వేనా మంచి సంబంధం వెళ్ళినప్పుడు అమ్మాయి మంచిగా ఉంటే చూసి చేసేసుకో, అంతే. లక్షణంగా పద్ధతిగా యావరేజ్ ఉన్నా పర్లేదు చేసేసుకో. అన్నున్నది నన్ను ఎందుకు చేసుకుంటారా? ఓ పని చేద్దాం, నీకు పిల్లలు నాకు పిల్లలు పెళ్లి చూపులకి వెళ్దాం. వాళ్ళ అమ్మాయి నచ్చింది అనుకో, నానైతే నేను చేసుకుంటా, నేనైతే నువ్వు చేసుకో. ఇదే బాగుందిరా. మరి మీ మాకు తెలియదుగా, ఫోటో ఏం పంపలేదుగా. మావిడికి పెళ్లి కూడా ఎవరు తెలియదు, అందుకని అమ్మ నాన్న రాలేదు. నీకు నచ్చితే నీకు, నాకు నచ్చితే నాకు. ఓకే డన్, ఫిక్స్. ఇల్లేది? బెత్తం మరి నిలేమా? బెత్తం మరి నిలేమా? మనం బెత్తం అన్నాగానే బెత్తం ఏంట్రా కొత్తగా? నువ్వు ముందు నమస్కారం. పెళ్లి చూపులు చూడడానికి వచ్చామండి. పెళ్లి చూపులు చూడడానికి వచ్చారా? చెప్పారు. ఇలా కొడుతున్నారేంటి ఇంతకి? ఇది మా ఆచారంగా. బెత్తం వారి ఫ్యామిలీ. ఇప్పుడు హార్లిక్స్ తాగుతారా? ఏమన్నా తాగుతారా? చెప్పండి. మీరు చెప్పరేంటి? అలా మాట్లాడుతుంటే ఎలా తెలుస్తుంది? కూర్చోండి. ఇంకేంటే ప్రయాణం బాగా జరిగిందా? అలా జరిగి మీరంటే ఇలా భయపడతారంటే ఇంకోటి ఏడు ఇలా రండి, కూర్చోండి. మీరు
మీరేంటి ఇంత ప్లెయిన్ గా మాట్లాడతారేంది? మా ఫ్యామిలీ ఆచారం మా ఇంటికి వచ్చిన అందరూ పాటించాల్సిందే. పెళ్లి చూపులు అయితే తర చూసుకున్నాం గానీ మనం కొట్టింది కానీ రెవెన్యూ తెచ్చుకోవాలి. నిజంగా బాబు రండి. నమస్తే, ఇక్కడ దూరం ఆడుకుందాం అండి. ఎందుకో మాకు దగ్గర ఉండడము దగ్గర అవడం చాలా ఇష్టము. అవునా? ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది ప్రయాణం. అవునా? కార్లో వచ్చారా, బస్ లో వచ్చారా? మామూలు వచ్చా, నీకు ఎందుకు? ఇచ్చావుగా, కంగారు పడు. బాబు టాలెంట్ చూపించు. వెళ్ళు. అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయిని చూసి మీరు రండి, కూర్చోండి. చూస్తానండి. రండి రండి, వెళ్ళి అమ్మాయిని తీసుకురావే. అలాగేనండి. రావేంటే అమ్మా నాకు అప్పుడే పెళ్లి వద్దే. రండి రండి, కూర్చోండి. చెప్పండి, మా అమ్మాయి నచ్చిందా మీకు? చాలా బాగుంది, అద్దరిపోయింది అమ్మాయి. మీరు చూసి కొట్టాలి బాబు. సరే, అమ్మాయి నచ్చిందా లేదు చెప్పాలి. కొంచెం వైట్ ఉంది కానీ బానే ఉంది సార్. అయ్యో నేను అమ్మాయిని కూర్చోండి బాబు. నాకు ఓకే సార్, ఎవరైనా ఎవరైనా ఓకే? అదే మీ అమ్మాయి ఓకే సార్. ఓకేనా? చేసుకుంటా. అమ్మాయితో ఏమైనా సపరేట్ గా మాట్లాడతారా? మీరు లెగిచ్చారు. వెళ్ళరా. అమ్మాయి నాకు నచ్చిందిరా. నేను నచ్చినట్రా, పెళ్లి చూపులు వచ్చింది నేను కదా. అరే నువ్వే చెప్పా కదా ఎవరు నచ్చితే వాళ్ళు చేసుకుందాం అని చెప్పని. వాళ్ళకి తెలియదు కదా పెళ్లి కూడా గౌరవం, నేనేం చెప్పే చేసుకుని త్వరగా వెళ్ళిపోతాను. ఎన్నో త్యాగాలు చేసాను, ఇది అందరిది ఒకటి. నేను అమ్మాయితో మాట్లాడొచ్చా? మాట్లాడండి. మీ పేరు? సుబ్బలక్ష్మి. మీ హాబీస్? చెప్పండి ఫస్ట్. ఏమని మాట్లాడాడు? నీ హాబీస్ ఏంటి అన్నాడు. నువ్వే చెప్పావా? ఏమని చెప్తాను. సంబంధం నీకు ఓకే కదా? కట్నం కింద ఏం తీసుకుంటావు? మా ఓడి కట్నం అసలు వద్దు కట్నాలు ఎంతో చెప్పండి. 50 లక్షలు తెచ్చివ్వండి. 50 లక్షలు మేము ఇచ్చుకోలేం బాబు. 50 లక్షల కట్నం ఎక్కడి నుంచి తెస్తా? ఎక్కడి నుంచి తెస్తాం? మన తాహత్తుకు మించి అడుగుతున్నారే. అవునండి. కొడతావు కదా. అయిపోయింది. ఎందుకు అవ్వలేదు సార్? మాకు తెలుసా మీకు తెలుసా స్కిట్ అయిందా లేదా? లేదు కొడుతున్నారు సార్. ఇదంతా దీని వల్లే కదా. నీకు పెళ్లి చేయాలనే కదా ఇవంతా పడుతున్నాం మేము. నీ వల్లే కదే. ఆగునా అన్న, నాకు ఈ వయసులో పెళ్లి వద్దు 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 అన్నా కదా. పెళ్ళొద్దంటే వయసు ముదిరిపోయినా మాకు సంబంధం ఓకే. ఇంకేమైనా మాడదామని మాడుకోవచ్చు. బాబు ఏంటి? మాకు సంబంధం ఓకే. ఓకేనా? ఓకే. సంతోషమా? సంతోషమా? ఈ బెత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా కలిసే భాగ్యం లేదా మాకు? పదండి, వేరే సంబంధం చూసుకుందాము. పదండి పదండి. నడండి. రామయ్య తాతని పట్టుకుని కొడతావే నువ్వు? మామయ్య కదండి. సర్లే పద. నడు. ఏంట్రా ఇదేం ఫ్యామిలీ రా? నాకు అర్థం అవట్లేదు. పెళ్లి వరకు ఓకే, సోమగల పరిస్థితి ఏంటి? పెళ్ళొద్దురా, వద్దురే. హ్యాపీగా ఇలాగే ఉందాం. మా మాట విని యాస్టీస్ గా మీ ఇద్దరు ఎవరికి నేను జోడి కాబట్టి మీరే చూసుకోండి. ఓకేనా? ఓకే లక్ష్మీ గారి భర్త ఎలా మాట్లాడి పెళ్లి మాట్లాడి అమ్మా.